నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న లేఅవుట్లలో అసంబద్ధ కేటాయింపులు అసెంబ్లీలో ప్రస్తావించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. మార్కాపురం నూతన కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఆదేశాలు. మాజీ సైనికులకు నివాస స్థలాలు కేటాయించాలని మార్కాపురంలో జై జవాన్ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా. పదమూడవ వార్డులో వార్డు కమిటీ సమావేశాలు కూటమి నేతల హామీల మోసం ప్రజలకు వివరించాలి అన్న రాంబాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పాలనలో జరిగిన హౌసింగ్ లేఅవుట్ల అసంబద్ధ కేటాయింపులపై మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వం జగనన్న లేఅవుట్ల పేరుతో మొత్తం 14,280 హౌస్ ప్లాట్లు మంజూరు చేసిందని, అయితే వాటిలో కేవలం 6,400 లబ్ధిదారులతో మాత్రమే నింపి మిగిలిన 7,870 ప్లాట్లు ఖాళీగా ఉంచినట్లు వెల్లడించారు. కందుల నారాయణ రెడ్డి గారు సూటిగా పాయింట్ చెప్పండి సార్, ఎవరిని మెచ్చుకోక్కర్లా. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం వారి ఆశపోతనమానాల్లో లేదంటే వారి కబ్జాలనాల్లో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఆ రోజు జగనన్న కాలనీలను పెట్టి 14,280 హౌస్ ప్లాట్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ 14,280 హౌస్ ప్లాట్లలో ఫిల్ చేసుకోవటంలో మాత్రం అధ్యక్ష 6,400 మాత్రమే చేశారు అధ్యక్ష. మిగిలిన 7,870 హౌస్ ప్లాట్స్ అలాగే ఉంచారు అధ్యక్ష. ఒక ఇల్లు కట్టలేదు, ఒక కనీసం ఒక కాంపౌండ్ కట్టలేదు, గుణాలు కూడా దిగలేదు అధ్యక్ష. ఈరోజు ఆ ప్లాట్లన్నీ ఖాళీగా పడిపోయింది. నేను గౌరవ మంత్రివర్యులను సంబంధిత మంత్రివర్యులను కోరేది ఏంటంటే, ఈ ప్లాట్లు అన్నీ కూడా గతంలో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళన్నింటినీ రద్దుపరిచి కొత్తగా అలాట్మెంట్స్ ఇచ్చేదానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల 7,800 కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళ మొత్తం ఎవరైతే అక్కర్లేని వాళ్ళకు గత ప్రభుత్వంలో ఇచ్చారో వాళ్ళందరూ ఈరోజు పక్కన పెట్టుకుని ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వాటిని రద్దుపరిచి కొత్త వాళ్ళకి ఇచ్చామంటే న్యాయం చేసిన వాళ్ళ మొత్తం ప్రభుత్వానికి ఖజానాకు కూడా నష్టం రాకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మార్కాపురం నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్కాపురం వచ్చిన జిల్లా కలెక్టరేట్ భవనంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పనుల్ని వేగవంతంగా పూర్తి చేస్తే జిల్లా పరిపాలన మొత్తం కలెక్టరేట్ నుండి నిర్వహించేందుకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఆ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా మెయిన్ రోడ్ నుండి కలెక్టరేట్ వరకు ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా పరిశీలించారు. పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గడువులోకి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే జవాన్లకు దేశంలో కనీసం నిల్వ నీడ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జై జవాన్ మాజీ ఆర్మీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నివేశ స్థలాల్ని తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తదితర ప్రజా సంఘాల నాయకులు తమ మద్దతు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రతి మాజీ సైనికుడికి 175 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, సుమారు 300 మంది మాజీ సైనికులకు ఒక ప్రాంతం కేటాయించి సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా అధికారుల నుండి స్పందన రాలేదని తెలిపారు. అదేవిధంగా సంఘం అధ్యక్షులు హరినారాయణ రెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు నివేశన స్థలాలు కేటాయించాలని కోరారు. చాలీచలని పెన్షన్స్ తో కుటుంబ పోషణ కష్టమైందని పేర్కొన్నారు. అమర జవాన్ భార్య సుమలత మాట్లాడారు. తన భర్త దేశ సేవలో పనిచేసి రిటైర్మెంట్ అనంతరం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కరోనా సమయంలో మృతి చెందారని, ప్రభుత్వం మాజీ సైనికులకు కల్పించాల్సిన సదుపాయాన్ని అందించి నివాస స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికుల సమస్యల్ని పరిష్కరించి వారికి భద్రత కల్పించాలని పాల్గొన్నవారు ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెద్ద మహాధర్నా. మన మాజీ సైనికులకు మాకున్న హక్కులు 175 గజాలు. ఆ 175 గజాలు ఇవ్వాలని ఈరోజు ఇప్పుడు కాదు, గత నెల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అదే కానీ లోకల్ ఎమ్మెల్యే గారు, అదే విధంగా కలెక్టర్ కానీ ఎంతో అర్జీలు పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ అందుకు మాకు ఇంతవరకు వచ్చేసి మేము ఇస్తాము అని చెప్పేసి ఏ ఆఫీసర్ కూడా చెప్పలేదు. దయచేసి మాకు ఉన్న పరిధిలో 175 గజాలు, మాకు ఉన్న పరిధిలో 2008లో 243 జీవో నంబర్ ప్రకారము మీరు 175 గజాలు స్థలం కేటాయించి సైనిక కాలనీ గురించి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాకు తెలుసు మా కష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మాజీ సైనికులు చూస్తేనే మాజీ సైనికులు వస్తుంది పెన్షన్ అంటారు. ఇప్పుడున్న రేట్ల ప్రకారము మాకు చాలని పెన్షన్తో మేము పూర్తి చేసుకుంటున్నాం కుటుంబాలను. కానీ ఈరోజు రాబోయే రోజులలో మాకు 175 గజాలు స్థలం ఇవ్వకపోతే ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు మేము ధర్నా చేసి, ఆమరణ దీక్ష చేసి మేము తెచ్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా మిత్రుల సందర్భంగా, అదేవిధంగా మా మహాధర్నా సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం పరిసర ప్రాంతాల మాజీ సైనికులు మహాధర్నా చేస్తున్నామంటే దీనికి అందరికీ తెలిసిన విషయమే. ఎగ్జాంపుల్కు నేను 30 సంవత్సరాలు సుబేదార్ మేజర్గా సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా మేము సొంత ఇండ్లు సంపాదించుకోలేకపోయినాం. ఏదో పెద్దల ఇండ్లు ఉండబట్టి దాంట్లో గుజారిస్ చేస్తున్నాం. మా పిల్లలను సరైన చదువులు చదివించుకోలేక, పెళ్ళిళ్ళు సరిగా చేసుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి మాకు 175 గజాలు ఇవ్వమని కేంద్ర గవర్నమెంట్ నుంచి జీవో ఉంది కదా, ఆ జీవో ప్రకారం మాకు 175 గజాలు ప్రతి ఒక్కరికి, మాజీ సైనికునికి ఈ ప్రాంతంలో మార్కాపురం పట్టణం పరిసర ప్రాంతాలందరికీ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ను అమలు చేసి తప్పకుండా మాకు అందరికీ సంతోషపెట్టాలని కోరుతున్నాం. నమస్కారం అండి. మేము ఇళ్ల స్థలాల గురించి అయ్యేసి అర్జీలు అయితే చాలా రోజుల నుంచి ఇచ్చాము సార్ వాళ్ళకి. ప్రతి ఒక్కరు పాజిటివ్ అయితే స్పందిస్తున్నారు. కాకపోతే మాకు ఎందుకు ఇళ్ల స్థలాలు రావట్లేదా అనేసి అయితే మాకేం అర్థం కావట్లేదండి. మేము ఇప్పుడు ప్రస్తుతం అద్దెళ్ళల్లో ఉండి ఇంట్లో అద్దెలు కట్టుకొని పిల్లల్ని చదివించుకొని ఇలా ఒక స్టేజ్కి రావాలంటే చాలా కష్టంగా ఉందండి. ఖచ్చితంగా ప్రభుత్వం వారు స్పందించి మా బాధలు అర్థం చేసుకొని మాకు రావాల్సిన ఒక్కొక్కరికి 175 గజాల స్థలం మాకైతే మంజూరు చేయవలసిందిగా అయితే కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరం చేతులు జోడించి ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నామండి. మా బాధలు అర్థం చేసుకొని మాకైతే శాంక్షన్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నామండి. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని 13వ వార్డులో నిర్వహించిన వార్డు కమిటీల సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అదనంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఆ హామీలు ఎలా విస్మరించారో ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రతి నెల బటన్లోకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సహాయం అందించారని, కానీ ప్రస్తుత కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆడబిడ్డకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం, 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు, ప్రతి ఏడాది 20,000 రైతు భరోసా వంటి హామీలు ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్న ఎన్నికల హామీలను అమలు చేయని విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిస్తూ తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్న రాంబాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం హనుమంతునిపాడు మండలం హనుమంతపురం గ్రామానికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు తలారి ఏసయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసుల్ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏసయ్య మాట్లాడారు. తాను అనారోగ్యంతో మతిస్థిమితం సరిగా లేని సమయంలో తన బంధువులు మోసపూరితంగా తన వేలిముద్రలు తీసుకుని తన ఇంటిని తమ పేరిట చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం ఆ ఇంటిని ఇతరులకు విక్రయించడంతో కొత్తగా కొనుగోలు చేసిన వారు తన ఇంటికి వచ్చి దౌర్జన్యంగా బెదిరిస్తూ ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఇంట్లో ఉన్న తన సామాను సామగ్రిని బయట రోడ్డుపై పడవేశారని, వృద్ధాప్యంలో తనకు ఆశ్రయం ఇచ్చే ఇంటిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంతానం లేక ఎవరు అండగా లేరని, అత్యాశతో బంధువులు ఇతరులతో కలిసి తనకు అన్యాయం చేశారని వాపోయారు. సంబంధిత రెవెన్యూ పోలీసు మరియు పోలీసు అధికారులు విచారణ జరిపి తన ఇంటిని ఇతరుల చెర నుండి విడిపించి న్యాయం చేయాలని జిల్లా అధికారులను వేడుకున్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల తాకిడితో ఆలయం ఓం శంభో శంకర హరహర మహాదేవ నినాదాలతో మారుమోగింది. మార్కండే మహాముని శ్వాసాలతో ప్రతిష్ఠించబడిన ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారు గజోత్సవం సార్వభౌమ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. స్వామివారి ఉత్సవ ఊరేగింపుకు ముందు మహిళలు సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తూ భక్తులను అలరించారు. పట్టణంలోని 4 మాడవీధుల్లో ఓం నమ శివాయ పంచాక్షరి నామస్మరణ మధ్య స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ చెన్నకేశ్వరరెడ్డి పర్యవేక్షణలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. చీరతో కట్టిన ఉయ్యాలలో ఆడుకుంటున్న 7 సంవత్సరాల చిన్నారి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న చేబ్రోలు జయకుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె సునంద భాగ్యలక్ష్మి ఇంటి వరండాలో చిన్నారుల కోసం చీరతో కట్టిన ఉయ్యాలలో ఊగుతూ ఆడుకుంటుండగా చీర రౌండ్గా తిరిగి ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుంది. దీంతో చిన్నారికి ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని వారు గమనించి వెంటనే వైద్యశాలకు తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ చిన్నారికి ఆనందాన్ని ఇచ్చే ఉయ్యాలే ఉరితాడుగా మారుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. ఈ ఘటనతో కాలనీ అంతా విషాదంలో మునిగిపోయింది. దళితులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యలు జరిగిన ప్రాంతాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా సందర్శించాలని, బాధిత కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని 7 హిల్స్ వద్ద నుండి సిపిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కోర్టు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆశయాలను సాధిద్దామని నినాదాలు చేశారు. దళితులకు రక్షణ కల్పించాలని, దళితులపై
మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బాధిత కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. రాష్ట్రంలో దళిత గిరిజనుల హత్యలపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భర్తను కోల్పోయిన మహిళలకు, ఒంటరి మహిళలకు పెన్షన్ను 6,000కు పెంచాలని, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు 20 లక్షల ఉచిత ప్రమాద బీమా ప్రవేశపెట్టాలని సూచించారు. గత 7 సంవత్సరాలుగా దళితులకు సంక్షేమ పథకాలు సమగ్రంగా అమలు కాలేదని ఆరోపిస్తూ 2026-27 సంవత్సరానికి కులాల కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర సలహాదారుడు దేవనందరావు, ప్రధాన కార్యదర్శి డానియల్ మాదిగ, ఉపాధ్యక్షులు ఎల్లయ్య మాదిగ, సుధాకర్ మాదిగ, నాగభూషణం మాదిగ, వంశకృష్ణ మాదిగ తదితరులు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వంలో దళిత గిరిజనుల మీద హత్యలు, అత్యాచారాలు మరింత పెరిగిపోతూ ఉన్నాయి. దీని ప్రభుత్వం వెంటనే అరికట్టేందుకు ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మార్కాపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించాము. ఈ సమావేశంలో దాడులు అరికట్టే విషయంపైన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన చర్చ జరుగుతుంది. అట్లాగనే ఎక్కడైతే హత్యలు, అత్యాచారాలు జరిగినాయో ఆ ప్రాంతానికి ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషన్లు ప్రస్తుతమే గ్రామాలు సందర్శించాలి. ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా గ్రామాలు సందర్శించాలి. ఆ గ్రామంలో బాధితులకు అండగా నిలబడే విధంగా వాళ్ళకు అక్కడే ఒకరోజు బస చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ఈ దాడులు, హత్యలు, అత్యాచారాలు నివారించడం కోసం ప్రతి నెల మరి రాష్ట్ర వ్యాప్తంగా పౌర హక్కుల దినాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ దాడులు జరగడానికి గల కారణాలన్నీ కూడా వెలికి తీసేందుకు మరి రిటైర్డ్ జడ్జిని నియమించాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రిటైర్డ్ జడ్జి ద్వారా అసలు ఎందుకు ఈ దాడులు జరిగిన దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో ఇది స్పష్టంగా బయట పెట్టాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఎక్కడైతే హత్యలు, అత్యాచారాలు జరిగినాయో హత్యలు జరిగిన కుటుంబాన్ని ఆదుకోవడానికి మరి ప్రస్తుతం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే సహకారం కాదు, అది ₹1 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగము, భూమి, అన్ని రకాల వసతులన్నీ కూడా కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి విధంగా సంక్షేమ పథకాలు, వాటి సభ్యుగా అభివృద్ధి, ఈ విషయాలపైన అనుకున్నంత బడ్జెట్ కూడా రాలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్లో తీర్మానించి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. దోర్నల మండలంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు వెల్లడించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంజివారిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలీప్యాడ్, సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచన ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కాన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, చెట్లు సీఎం కాన్వాయ్కి అడ్డంకు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ అబూద్ అలీ, పంచాయతీరాజ్ ఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడటం జరిగింది. సో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడనే విషయాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు, నేను కూడా వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు, ఏ ప్లేస్ చూస్తారు అనేది 21st కల్లా నిర్ణయించడం జరుగుతుంది. 25వ తారీఖుని మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 25 అని వచ్చింది. సో ఈ లోపలనే మేము 21st కల్లా మీకు పూర్తి వివరాలు ఇవ్వగలుగుతాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం ₹700 మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్
నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి, మొదటి సంవత్సరం 24 నుండి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పి మురళి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయా సబ్జెక్టు లెక్చరర్లు మాట్లాడారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తమ పిల్లల్ని టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, నిత్యం పిల్లల యొక్క చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రిన్సిపల్ పి మురళి మాట్లాడారు. ఆయా సబ్జెక్టు లెక్చరర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్లో మంచి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అహర్నిశలు లేకుండా కష్టపడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి స్టడీ చెప్పడం జరిగిందని తెలిపారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీస్సులు, వేద మంత్రోచ్చరణతో నడుమ ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పి మురళి, వైస్ ప్రిన్సిపల్ సతీష్, లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థి దశ ప్రతి ఒక్క విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పుతుందని, ఉన్నత లక్ష్యాల వైపు, ఉన్నత చదువుల వైపు జీవితంలో స్థిరపడే మార్గాన్ని చూపుతుందని కాలేజీ విద్యార్థులకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డిలు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాల డైరెక్టర్లు సందీప్ రెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, పామూరు అక్షర విద్యా సంస్థల ప్రతినిధి బాబురావు, సర్వేట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఝాన్సీ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అతిథులకు పూల బొక్కెలతో సాదర ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ప్రతి విద్యార్థి దశలో మలుపు దశ ఇంటర్మీడియట్ అని, ఇక్కడ నుండి విద్యార్థుల జీవితంలో మార్పులు కనిపిస్తాయని, ఉన్నత లక్ష్యాలను ఎన్నుకోవాలని, జీవితంలో స్థిరపడాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని విద్యార్థులు నిర్ణయాలు తీసుకుంటారని, ఆ నిర్ణయాలు సరైన మార్గంలో తీసుకున్నప్పుడే ఫలితం ఉంటుందని, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రథమ శ్రేణిలో విజయం సాధించి ఇటు తల్లిదండ్రులకు, అటు కళాశాల గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అనంతరం అతిథుల్ని శాలువ పూలమాలలతో డైరెక్టర్లు సందీప్ రెడ్డి, కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ప్రీ ఫైనల్ పరీక్షలు మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బొడ్రాయి పునఃప్రతిష్టతోనే పొద్లి అభివృద్ధి చెందుతుందని, దశాబ్దాలుగా బొడ్రాయి ఆలన పాలన లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర టీడీపీ నాయకులు గునుపుడి భాస్కర్ అన్నారు. మార్కాపురం జిల్లా పొదిల్లో కులమతాలకు అతీతంగా బొడ్రాయి పునఃప్రతిష్టకు ముందుకు రావాలని కోరడంతో శివాలయం చైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య తన వంతుగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే గ్రామ బొడ్రాయి పునఃప్రతిష్ఠ జరగాలని మార్చి 1న కులమతాలకు అతీతంగా గ్రామ పెద్దల సమావేశమే ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎక్కలి శేషగిరిరావు, సోమిశెట్టి చిరంజీవి, మేడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్యాచరణ మరి అందరినీ కలుపుకుపోవాలి, నాయకులతో కలవాలి, సమస్త జనులకి తెలియజేయాలి. ఈ విషయంలో రేపు రాబోయే 1వ తేదీన అంటే మార్చి 1వ తేదీన ఖచ్చితంగా మేమందరం కూర్చుంటాం. ఈ విషయంలో పావులు కదుపుతాం. ఈ బొడ్రాయి మరి పునర్నిర్మాణానికి మేమందరం స్వీకారం చుట్టి దీన్ని విజయపథంలో నడిచే విధంగా చేస్తామని కూడా ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎర్రగొండపాలెం పట్టణంలోని పెద్ద మసీద్ దగ్గర ఈద్గాగు రహదారి నిర్మాణం కోసం ఇప్పటికే ముస్లిం నాయకులు, మత పెద్దలతో కలిసి రహదారి నిర్మాణం కోసం అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్తను అడిగిన విషయం విదితమే. రంజాన్ పండుగ ప్రారంభం కూడా మొదలవడంతో పండుగ వరకు రహదారి నిర్మాణం జరిగి తీరాలనే కాంక్షతో అధికార పార్టీకి చెందిన ముస్లిం నాయకులు పట్టుబట్టి రహదారి ప్రతిపాదనతో పాటు మంజూరు చేయించి నిర్మాణానికి పూనుకున్నారు. రహదారి శంకుస్థాపన చేయించేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ స్పందిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సమపాలనతో ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఎర్రగొండపాలెం పట్టణంలో పలు వార్డుల్లోని రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా జాతీయ మసీదు వద్ద గల ఈద్గా రహదారి గురించి ముస్లిం నాయకులు వారికి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంటే వారిని అడుగుతూనే ఉన్నామని, గత ప్రభుత్వాల్లో మోమెర ఆలకించిన దాఖలాలు లేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈద్గా రహదారికి మోక్షం చేకూరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు మౌలానా హిదాయతుల్లాతో పాటుగా పలు మసీదులకు చెందిన మౌలానాలు ఉన్నారు. ఖమ్మం బేస్తవారిపేట అర్ధవీడు మండలంలో అక్రమ మద్యం దాడుల్లో భాగంగా బేస్తవారిపేట మండల పరిధిలో గల పందిళ్లపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఒక వ్యక్తి బంకు ఏర్పాటు చేసుకుని అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నాడని ప్రచురితమైన వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఖమ్మం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి సదరు ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
దాడుల సమయంలో ఆ ప్రదేశాన్ని పూర్తిగా తనిఖీ చేయగా ఎటువంటి మద్యం సీసాలు లేదా అక్రమ మద్యం నిల్వలు కనుగొనబడలేదు. అయితే పాఠశాల ప్రాంగణానికి సమీపంగా బంకు ఏర్పాటు చేయడం విద్యార్థుల భద్రత మరియు ప్రజాశాంతి దృష్ట్యా అనుకూలం కాదని భావించి గ్రామస్తుల సహకారంతో సదరు బంకును అక్కడి నుండి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం సీసాలను అక్రమంగా విక్రయించడం, బెల్ట్ షాపులు నిర్వహించడం, అనుమతి లేకుండా మద్యం నిల్వ ఉంచడం లేదా తరలించడం, ఏ విధమైన అక్రమ మద్యం విక్రయ కార్యకలాపాలు నిర్వహించడం వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో పాఠశాల సమీపంలో ఎటువంటి బంకులు లేదా అక్రమ కార్యకలాపాలు కొనసాగించిన పక్షంలో కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, ఊరి బడిని కాపాడుకుందామంటూ స్థానిక అర్బన్ కాలనీ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విశిష్టతను వివరిస్తూ సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పలుకూడల్లో గోడపత్రాలను అతికించి అవగాహన కల్పించారు. సకల సౌకర్యాలతో ఉచిత విద్యా ఉపకరణాలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం లాంటి ప్రత్యేకతల్ని ప్రచారం చేస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల కుమారి మాట్లాడారు. పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర బోధనకు ప్రభుత్వ పాఠశాల పెట్టింది పేరని, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ 3 భాషల్లో బోధించే సామర్థ్యాలు ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే సొంతమని, బట్టి చదువులకు స్వస్తి పలికి బహుళ నైపుణ్యం పొందేందుకు ప్రభుత్వ పాఠశాలే సరైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్, ఉపాధ్యాయులు సహేరా బేగం, అమినాభి, రాజకృష్ణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో పిచ్చుకుక్క దాడులు, 20 మంది గాయాలు. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలో పిచ్చుకుక్క స్వైర విహారం చేసి ప్రజల భయాందోళన సృష్టించింది. ఆర్టీసీ బస్టాండ్ మరియు పార్క్ వీధి ప్రాంతాల్లో సంచరిస్తున్న పిచ్చుకుక్క 20 మందిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుక్క ఇంకా పట్టణంలో సంచరిస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.